ఏపీలో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ కోసం చాలామంది చూస్తున్నారు కదా. బట్ మన దగ్గర కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయి. ఈ వీడియోలో వచ్చేసరికి జన్మత్ పోల్స్ ఈ సర్వే రిపోర్ట్ అయితే రిలీజ్ చేశారు. వీళ్ళు టోటల్ సీట్లు ఎన్ని అనేది ఇచ్చారు. బట్ వీళ్ళు ఏంటంటే మేము ఏపీలో చేసిన సర్వే కూడా చాలా అంటే నిజం అవటానికి చాలా ఆస్కారం ఉందని చెప్తా కూడా వాళ్ళు రిఫరెన్స్గా రీసెంట్గా తెలంగాణలో జరిగినాయి కదా, ఆ ఎలక్షన్ రిపోర్ట్ కూడా మెర్జ్ చేసి ఇచ్చారు. బట్ వీళ్ళ వాదన ఏంటంటే మేము తెలంగాణలో ఇచ్చింది ఎగ్జాక్ట్గా ఓకే అయింది కాబట్టి ఏపీలో కూడా అయిద్ది అన్నారు. బట్ దీంట్లో ఫస్ట్ ఒకసారి తెలంగాణలో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ ఎట్లా ఉందో చూద్దాం. దాన్ని బట్టి ఇప్పుడు వచ్చిన సీట్లకి మీరు కంపేర్ చేసుకోండి. తర్వాత ఏపీ చూద్దాం. ఇక్కడ వచ్చేసరికి అదర్స్ 1 నుండి 2, ఎంఐఎం ఏఐఎంఐఎం 6 నుండి 7, బీజేపీ 4 నుండి 5, బీఆర్ఎస్ 45 నుండి 47, కాంగ్రెస్ 61 నుండి 63 ఇది ఇచ్చారు. ఇది మొన్న వచ్చిన రిపోర్ట్ చాలా దగ్గరగా ఉంది, కావాలంటే మీరు క్రాస్ చెక్ చేసుకోండి. బట్ ఏపీ ఇప్పుడు జరిగిన ఎలక్షన్ ప్రకారం చూస్తే టీడీపీ అలయన్స్ అంటే టీడీపీ, బీజేపీ, జనసేనకి 47 నుండి 49, వైఎస్ఆర్ కాంగ్రెస్కి 115 నుండి 120 సీట్లు అనమాట. సో ఓవరాల్గా జన్మత్ పోల్స్కి సంబంధించి రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని నిలబెట్టుకునేది. అది కాకపోతే సీట్లు తగ్గుతాయి, 115 నుండి 120 సీట్లు మాత్రమే వస్తాయని చెప్పారు. అట్ ది సేమ్ టైము కూటమిగా వచ్చారు కాబట్టి టీడీపీ బలం 23 నుండి పెరిగింది అనేది కూడా ఈ రిపోర్ట్లో మెన్షన్ చేశారు. సో ఓవరాల్గా ఇది ఎంతవరకు అక్యురేట్గా ఉందనేది చూడాలి.